హాయ్, వెల్కమ్ టు క్రేజీ వర్షిని ఛానల్. రాజరాజేశ్వరి గుడి మా ఊర్లో. ఇక్కడ కొంచెం లోపల పొంగనే అక్కడ హోమం వేసుకుంటారు. ఎదురుగా ఉండే అక్కడ కాళ్ళు కడుక్కొనేసి ఇక్కడ రౌండ్గా ఉంది కదా, అక్కడ వచ్చి నవగ్రహాలు ఉంటాయి. దాని ముందర ఉండేది సుబ్రహ్మణ్య స్వామి గుడి. అదే అక్కడ పాలు అభిషేకం చేసుకుంటారు కదా, అది రాజరాజేశ్వరమ్మ అటు పక్క ఉంటారు. ఇక్కడ ఒక తాత ఉండేవాడు, తాడులు ఇస్తాడు, చేతికి కట్టుకుంటే మంచిదని కట్టుకుంటాడు. తాత ఇప్పుడు లేడు. ఆ గుడి అంతా వీళ్ళే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు లేడు ఆ తాత. ఇది ఇక్కడ వచ్చి లోపల గుడి. ఇక్కడ వచ్చి అందరూ దీపం పెట్టుకుంటారు. చుట్టూరు తిరిగేసి అక్కడ పెట్టినారు కదా, ఎల్లో కలర్లో పూలు ఇవన్నీ పెట్టినారు కదా లక్ష్మీదేవి దగ్గర. అక్కడ ఉన్నాయి కింద. అటుపక్క వచ్చి అక్కడ రౌండ్కి ఉంది కదా భద్రకమ్మవారు. ఇక్కడ చుట్టుపక్క ఇప్పుడు రెడీ చేస్తున్నారు అనమాట పల్లకి సేవకి. ప్రతి లోపల సాయిబాబా గుడి కూడా ఉంది, చిన్నది, బాగుంటుంది. ఇదే పల్లకి సేవకి రెడీ చేస్తున్నారు. రెడీ అయినాక నీకు చూపిస్తాను మీకు. ఇక్కడ వీళ్ళందరూ దేవుడికి లోపల అంటే అన్ని కాయగూరలతో డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నారు. అన్నీ కుడతా ఉన్నారు, వాటిని దారాలు వేసి కుడతా ఉన్నారు, రెడీ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం అన్నదానం కూడా చేస్తారు, అందుకే ఆ నిచ్చిన అవన్నీ వేసి రెడీ చేస్తూ ఉన్నారు. శామ్యానంతా దీని లోపల వచ్చి దేవుళ్ళు అన్నీ లోపల తీసి పెట్టేసేస్తారు లోపల జాగ్రత్తగా. నవగ్రహాలు తిరిగేసేసి అమ్మని గుళ్ళోకి పోయేసి చూసుకోవాలి. ఫస్ట్ నవగ్రహాలు తిరిగేయాలి 9 చుట్లు. మంత్రం ఉంటుంది కదా, ఆదిత్య సోమయ మంగళాయచ అని ఆ మంత్రం చదువుకొని పోవాలి లోపలికి. ఇక్కడ వచ్చి లోపల జాగ్రత్త చూడండి, దేవుని చూపిస్తాను. లోపల అన్ని కూరగాయలతోటే అమ్మవారిని డెకరేషన్ చేస్తుంది. వీడియో తీనిరు, అయ్యో తీస్తున్నాను, నేను కూడా తీసేసా, సరిగ్గా రాలేదు. పైన కూరగాయలన్నీ మొత్తం ఇదే. ఆడ ఆకులు కడుతుంది కదా, ఆకుకూర, ఆమె మా అమ్మ. అదో ఆకుకూర కడతా ఉంది కదంట, ఆమె మా అమ్మ. ఇదంతా రెడీ చేసినాక ఇట్లాగ వచ్చింది. బయట వచ్చి వెజిటేబుల్, లోపల కూడా అదే. లోపల అమ్మవారికి బయట అంటే పల్లకి సేవ చేస్తారు కదా, అక్కడ కూడా అదే వెజిటేబుల్సే.